హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గోధుమలు తీసుకువచ్చి పిండి చేయించి తీసుకువచ్చాను. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని, అర స్పూను ఉప్పు, చిటికెడంత వంట సోడా, 1 గ్లాస్ నీళ్లు వేసి మొత్తం ముద్దలాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఈరోజు నేను బఠానీ కుర్మా తయారు చేస్తున్నాను. ఆలు బఠానీ కుర్మా. ఆలుగడ్డ తీసుకొని దీనికి ఒక 4 హోల్స్ పెట్టాలి, తొందరగా కుక్ అవుతుంది. ఇలా కత్తితో హోల్స్ పెట్టి నీళ్ళు వేసి కుక్ చేసుకోవాలి. బఠానీలో ప్రోటీన్ ఉంటుందండి, ఐరన్, పీచు పదార్థం ఉంటుంది. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది. చూడండి, ఇలా నేను బఠానీలు తీసుకొని నీళ్ళు వేసి నైట్ మొత్తం నాననివ్వాలి. ఉదయాన్నే ఒక పాత్రలోకి తీసుకొని నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి దానిపై కుక్ చేసుకోవాలి. బఠానీలు, ఆలుగడ్డ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బఠానీలు, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్ వేసుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాబేజీ, ఉల్లి కాడలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజీ సన్నగా తరిగి వేసుకోండి, త్వరగా కుక్ అవుతాయి. ఒక 10 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. 1 స్పూను సాల్ట్, కొంచెం పసుపు, ఆలుగడ్డ కుక్ చేసుకున్నాక దానిపైన స్కిన్ తీసి ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇలా అవుతుంది, తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి తీసుకొని చిన్న ముద్దలా చేసుకొని ఇక్కడ పూరిలా తయారు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చక్కగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఇలా చక్కగా చూడండి ఎంత బాగా వస్తుందో. మనం ఇంట్లోనే పట్టించిన పిండితో తయారు చేసుకోవడం వల్ల మనకు హెల్తీగా ఉంటాము. పిల్లలకు, పెద్దలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ గోధుమలలో పీచు పదార్థం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అందుకని మనం ఇలా అప్పుడప్పుడు చపాతీలాగా, పూరిలాగా తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందులో ఈ కుర్మా కూడా చాలా హెల్తీగా తయారు చేశాను. క్యారెట్, బీన్స్, క్యాబేజీ అన్నీ వేసాను కదా, చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు హెల్తీగా తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఎవరికైనా కావాల్సింది ఏముందండి, మనం ఆరోగ్యంగా ఉండడమే కదా. అందుకని నేను ఎప్పుడైనా ఇలా హెల్తీగా తయారు చేస్తూ ఉంటాను. అందరూ ఇలా హెల్తీగా తయారు చేసుకొని తినండి.